నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. అవునైనా నీ సన్నిధానంలో నిరంతరం బ్రతుకుండాలనే ఆశ నాలో మాలో ఉంచిన దేవానికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. అవునవునా, నీ రూపము నేను కోల్పోయినప్పుడు నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీతో మేము ఉండే విధంగాను నీలోనే మేము ఉండే విధంగాను నీ వలనే మేము మారే విధంగాను పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని అలంకరించు యేసయ్యా.
తొలకరి వర్షపు జల్లులలో నీ ఫలములో నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ ఫలములో నాటితివి. నీతోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి మన యొక్క శిలువ ధ్యానములలో నుంచి 31వ రోజు వర్తమానం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచి ఉన్నాడు. మరి ఈ ప్రత్యేక సమయంలో దేవుని సన్నిధానంలో నిండు దినమున కొంత వర్షము మరియు పవర్ ఆ విధానములో కూడుకోలేకపోయి ఉన్నాము. ఈనాడు దేవుడు కృపనిచ్చి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి నాటి వాక్య భాగము మనం గమనించినట్లయితే ఐజయా చాప్టర్ 65 వర్స్ 1 to 7 7 వాక్యాల వరకు ఈరోజు యెషయా గ్రంథం నుంచి మనము కొన్ని పాఠాలను నేర్చుకుందాం. ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు నా యొద్ద విచారణ చేయువారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. చాలు చాలు ప్రియులరా, గమనించినట్లయితే ఈ మాట యొక్క ఉద్దేశం లేదా ఈ అధ్యాయంలోని ఈ 7 మాటల యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు తీర్పునకు రక్షణకు 2 మాటలు కనపడుతున్నాయి. మొదటి మాట తీర్పును ఉద్దేశించి, రెండవ మాట రక్షణను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ 65వ అధ్యాయంలో మొదటి మాటను మనం చూసినప్పుడు, నా యొద్ద విచారణ చేయని వారిని I was ready to be shouted by those who did not ask for me.
I was ready to be found by those who did not seek me. దేవుని యొద్ద విచారణ చేయువారిని ఆయన దర్శనముకు రానిచ్చినాడట. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొద్ద విచారణ చేయటము, దేవుని యొద్ద విచారణ చేసేటువంటి పరిస్థితి. రెండోదిగా ఆయనను వెదకని వారిని. ఈ విషయాల్లో మనం గమనిస్తే యెషయా ప్రార్థనకు జవాబుగా తన వద్దకు మరలి రాని అంటే తిరుగుబాటు జనాంగానికి దేవుడు పదే పదే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా ప్రార్థన చేస్తున్నాడు, నీ దగ్గరికి రాని జనాంగము, నిన్ను ఎరుగని జనాంగము. అందుకే అన్నాడు, వెదకని వారిని నేను దొరికి తిని. చాలా మంది దేవుణ్ణి వెదకని వారుగా ఉంటున్నాడు. అయినా కూడా నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాడు. ప్రియులారా, గమనించినప్పుడు ఇక్కడ ఈ మాటలో తిరుగుబాటు చేసిన జనాంగము కనపడుతూ ఉంది. దేవునితో తిరుగుబాటు చేసిన జనాంగము, తిరుగుబాటు చేసిన జనాంగం అనే మాటను మనం గమనిస్తే దేవునికి దూరస్తుగున్న ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు. తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? తిరుగుబాటు చేయడం అంటే ఎదురు తిరగటం అంటే దేవుని మాటలు లక్ష్య పెట్టకపోవటం, దేవుని చిత్తమునకు ఆజ్ఞలకు లోబడకపోవటమే తిరుగుబాటు, అంతేగా. అటువంటి వారిని మరలా చెప్తున్నాడు ఆయన. మనము అలా తిరుగుబాటు చేసిన వారిని గమనిస్తే అష్షూరు దండయాత్రల ద్వారాను, బబులోను చెర ద్వారాను ఈ సందర్భాలను మనము చూస్తాం. అయితే ఈ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాడట. దేవుడు తన చేతులను చాపుతున్నాడు. ఎవరి వైపు? ఆ లోబడనల్లని ప్రజల వైపు. వారు ఏమనుకుంటారు తెలిసిన? ఆ లోబడకపోగా దేవుని మాటలకు, దేవుని చిత్తమునకు, దేవుని సన్నిధికి, సేవకుని మాటలకు లోబడకపోగా వాళ్ళు అనుకునే మాటలను గ్రంథంలో రాశాడు. చూడండి, 5వ వాక్యం చదవండి. వారు మా దాపులకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని. ఏమండి, ఎంత బాగుంది కదా మాట. వారు దేవుని సన్నిధికి రారు, దేవుని మాటలు వినరు, దేవునికి దూరస్థముగా ఉంటారు. కానీ వారు పలికే మాటలు ఎలా ఉంటాయట? నీకంటే మేము పరిశుద్ధులము, నీకంటే మేము నీతిమంతులము, నీకంటే మాకు ఎక్కువగా దేవుని గురించి తెలుసు. చూసారా? ఎవరు వీళ్ళు? రెండో మాటలు అన్నాడు. ఎవరు వీళ్ళు? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడలోని ప్రజలు పలికే మాట ఇది. గమనించారా? ప్రజలు ఎలా ఉన్నారంటే వారి ఇష్టాలకు బ్రతుకుతూ, వారికి నచ్చినటువంటిగా ప్రతి విషయాన్ని వారి కంఫర్ట్గా, ప్రతి విషయము వాళ్ళ కంఫర్ట్గా మలుచుకుంటారు. మలుచుకొని ఏమంటున్నారు? మీకంటే మేము పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులు అవుతారండి? వాళ్ళు చేసే కార్యాలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషుల దగ్గర దాచిపెడతారులే, మనుషులం కాబట్టి దాచుకోవచ్చు. ఒకవేళ మనకేదో గొప్పగానో లేదా మనకున్న బలమును బట్టు, మనకున్న జనాంగాన్ని బట్టు అధికారిగా ఏదో గొప్పగా లేదా మాట చలాయించుకునే విధంగా మనం మాట్లాడుకున్నా, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే తమ ఆలోచనలు అనుసరించి నడుస్తున్న ప్రజల యొక్క ఉద్దేశాలు, వారి మనసులో ఉన్న ఉద్దేశాలను కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారట? వారు దాపునకు రాక, అనగా దేవునికి దూరముగా ఉంటూ, దేవుని సన్నిధికి నడవక, ఇంకేమంటున్నారు? నీకంటే మేము పరిశుద్ధులమని చెప్తూ వీరు నాసిక రంధ్రములకు పొగవలను దినమల్లా మండుచుండు అగ్ని వలె ఉన్నారు. ఈ పొగ అనే మాటను, నాసిక రంధ్రం అనే మాటను గమనిస్తే దేవునికి కోపం తెప్పించేవారుగా, దేవునికి ఆగ్రహము తెప్పించేవారుగా ఉంటూ వారు మాట్లాడుతున్న మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ దినాల్లో మనం గమనిస్తే చాలా మందికి చాలా తేలికైపోయింది పరిశుద్ధ గ్రంథం. ఎందుకు తేలికైపోయిందంటే లోతులకి వెళ్ళక తేలికైంది, వాక్యాన్ని చదవక తేలికైంది, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను హృదయంలోనికి అనుసరించక, వాటిని ఫాలో అవ్వక, వాటిలో ఉన్నటువంటి ఆ రుచిని ఎరుగక ఇష్టానుసారంగా ఏదో
చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. మన మాటలు కాదు, ఈరోజు మనం వింటున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మాటలు. ఏమంటే నీవు నేను మనము పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని ఒక కవిత్వం లాగానో ఒక ప్రేమ లేఖ లాగానో లేకపోతే మన శత్రువుకో లేకపోతే పోలీసు వాళ్ళకు లెటర్లు రాస్తుంటారు. ఏమైనా గొడవలు జరిగినప్పుడు, అయ్యా ఎస్ఐ గారు ఇదిగో మా గ్రామంలో పలాయనైన వచ్చి నన్ను కొట్టాడు, ఆయన కర్రతో కొట్టాడు, కత్తితో గుయ్యాడు గనుక నాకు గాయాలైనాయి కాబట్టి ఆయన లోపలే. అవి మనం రాసుకునేవి. ఈ మనం రాసినవి కాదండి, నీవు నేను రాసుకుంటే వచ్చేవి కాదు ఇవి. పరిశుద్ధ లేఖనములో ఆయన యొక్క మరి అనేక దినములు ఆయన పడినటువంటి శ్రమలను బాధలను ఆయన అనుభవించినటువంటి అనేక ఉద్దేశాలను అనుభవపూర్వకంగా చూచి అనేక మంది వాటిని మరి వారి యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు. ఈరోజు రాసింది కాదు గ్రంథం. ఈరోజు నీ కోసము నా కోసము మన కోసము రాయలేదు. చదువుతున్న చాలా మందికి వింటున్న చాలా మందికి ఈ మాటలు ఎలా ఉంటాయి, వింతగా ఉంటాయి. నన్ను గురించే చెప్తున్నాడు పాస్టర్ గారు, నేను మా పందిరానికి పోలేదని చెప్తున్నాడు. ఏమంటే నేను ఆడికి పోలేదని, నేను ఆట తిరగలేదని. నిన్ను గురించి నీకెంతో నాకు కూడా అంతే, మాట్లాడుతున్నా నాకు కూడా అంతే, చెబుతున్నా నాకు కూడా అంతే. చెప్పేవాడికి నీతులు పనిచేయమనుకుంటే సరిపోదు, చెప్పేవాడు అనుసరించి వినేవాడికి చెప్పాలి. కనుక వాక్యం అంటుంది, నా దేవుని సంగమా, దేవుని సన్నిధికి నడవని ప్రజలు, తీర్పు రక్షణ అనేటువంటి ఉన్నత భాగ్యాన్ని కోల్పోగొట్టుకున్నటువంటి ప్రజలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన పిల్లలను చూసి మాట్లాడుతున్న మాటలేదంటే, మేము నీకంటే పరిశుద్ధులము. ఎలా అవుతావు? దేవుని సన్నిధికి ఏ రోజు నడవలేదు, ఆయన మాటలను ఏ రోజు వినలేదు, ఆయన సన్నిధిలో పరిచర్య చేయలేదు, సేవ అంటే తెలియదు, సేవకుడంటే భయం లేదు, మందిరం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఎలా పరిశుద్ధుడు అవుతావు? కొంతమంది మనస్సులో ఉన్నటువంటి అవివేకం. అందుకన్నాడు, అటువంటి వారు నా నాసిక రంధ్రములకు పొగవలను, దినవలంతయు మండుచుండు అగ్ని వలెను. అంటే అటువంటి కోపం నాలో ఉంది వారిపై. అది దేవుని తీర్పు. అటువంటి కోపమునకు బానిసలుగా ఉండటానికైనా సంఘ విశ్వాసులు ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాటలకు లోబడటానికి ఇష్టపడట్లా. దేవుని సన్నిధిలో మోకరిల్లి, అయ్యా నేను ఇన్ని దినాలు ఎరుగకున్నాను, నేను పాపిగా బ్రతుకుతున్నాను, నా దినమునిలా వెళ్ళబుచ్చుకుంటున్నాను, కానీ నీ చిత్తములో నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు రక్షణ అనే మార్గాన్ని దయచేయమని ఏ మనుష్యుడు అడగట్లేదండి. చెప్పే వాళ్ళనే చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే, నీకంటే మేము పరిశుద్ధులము. ఏమండి ఎలా చూస్తున్నారు? నీచం పవర్ కట్ వల్ల చిన్న ఇబ్బంది జరిగింది, అయినప్పటికీ దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీ మౌదులో నేనేమౌదునో, నీ మౌదులో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఈ మౌదులో నేనే మౌదులో, ఈ మౌదులో నేనే మౌదులో. స్తోత్రం, హల్లెలూయా.
ప్రియులారా, ఈ 2 మాటలను చదివి మనం వాక్య భాగాన్ని ముగించుకుందాం. మరి చదవబడుతున్న ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు, దేవుని యొద్ద విచారణ చేయని వారు, దేవుని దర్శనమునకు ఎదురు చూడని వారు, రక్షణ తీర్పనేటువంటి ఆ ఉన్నతమైన స్థలములను ఎదకని వారి నుంచి వచ్చే మాటలు, వారుండు స్థలాలను మనకు లేఖనాల్లో చూపించాడు. వారుండు స్థలాలు ఏమన్నాడు? 4వ వాక్యంలో, వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు, అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారికి ఉన్న లక్షణాలు, వారికి ఉన్న లక్షణాలతో పాటు వారు అనేక మందికి చెప్పే మాటలు, వారు అంటున్నారు కదా, నీకంటే మేము పరిశుద్ధులము అని. ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు, తలంపులు దేవునికి అయిష్టమైనవని వారు ఎరుగక అనేక మంది దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న వారి లక్షణాలు. వీరికి తీర్పు. రక్షణ ఎవరికి ఉంటుంది అంటే, ఆయనను తెలుసుకున్న వారికి రక్షణ ఉంటుంది. 7వ వాక్యములు మనం చూసినప్పుడు, నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. ప్రతీకారం అనేది దేవుడు ఏ రీతిగా తీరుస్తున్నాడు, ఏ రీతిగా మనము దేవునికి ధూపం వేస్తున్నామో, మన పితరుల నుంచి మనలో ఉన్నటువంటి దోషములు, మన పితరుల నుంచి మనము దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి అయిష్ట కార్యములను బట్టి చాలా ఉన్నతముగా ఈ యొక్క గ్రంథంలో మరి యెషయా భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. యెషయా భక్తుడు అడుగుతున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. తమ ఆలోచనల చొప్పున అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడిని ప్రజల వైపు దేవుడు తన చేతులను చాచి ఉన్నాడు. స్తోత్రం. ఎప్పుడున్నాడండి? దినమంతా చాస్తూనే ఉన్నాడు. దినమంతా ఆయన చేతులు మన వైపు చాచున్నాడు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా మనల్ని చూస్తున్నాడు. చాలా మంది పరిశుద్ధులమని చెప్పుకుంటూ చీకట్లో బ్రతుకున్న వారిని చూస్తున్నాడని గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన వారు ఉండే స్థలాలను కూడా చాలా ఉన్నతముగా చెప్పేశాడు. వారుండు స్థలాలు, ఏ స్థలాల్లో వారు ఉంటారో ఆ స్థలాల్లో ఏముంటుందో కూడా చాలా వివరంగా తెలియజేసుకుంటూ వచ్చాడు. ఇంకా అనేక సంగతుల్లో మనం ఇక్కడ చూస్తే 63వ అధ్యాయము 19వ వాక్యం కూడా ఒకసారి చదువుతాం త్వరగా. నీ పరిపాలన నేనెన్నడూ ఎరగని వారి వలెనైతిమి, నీ పేరెన్నడూ పెట్టబడని వారి వలెనైతిమి. వీళ్ళు ఎక్కడుండేవారు? సమాధులలో కూర్చుండేవారు. రహస్య స్థలములలో ప్రవేశించే వారి నోటిలో ఉండే మాటలు ఏంటంటే, నీ పరిపాలన నేనెన్నడూ ఎరగని వారి వలెనైతిమి, నీ పేరెన్నడూ పెట్టబడిన వారి వలెనైతిమి. ఇది రక్షణ అండి. ఎవరైతే ఈ మాటలను తన నోటితో పలుకుతారో వారికి రక్షణ. ఎవరైతే ఆ విధముగా ఆయనను మరి తన దాపుకు చేర్చుకోగలుగుతారో వారికి రక్షణ. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, చాలా శ్రేష్టమైన విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ ఇంకొక మాటను గమనిస్తే, రోమిలకు రాసిన పత్రిక రోమ్ చాప్టర్ 9:23-4, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. ఒకటి ఉగ్రత పాత్ర, మరొకటి కరుణ పాత్ర. ఈ 2 పాత్రలు ఎవరికి సమీపములు ఉన్నాయి, ఎవరు వీటికి అర్హులు అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఉగ్రత అనే ఈ పదము నిత్య నాశనానికి సిద్ధమైన వారిని గూర్చి చెప్పబడుతుంది. నిత్య నాశనము. ఒకడు తన పాపక్రియల వల్ల దేవునిపై తిరుగుబాటు వలన ఉగ్రత పాత్రగా మారతాడు. దేవునిపై తిరుగుబాటు చేసేవాడు ఉగ్రత పాత్రగా మారతాడు. దేవుడంటే భయం భక్తి లేనివాడు ఉగ్రత పాత్రగా మారతాడు. మరొక మాటను మనం గమనిస్తే, ముగించేదానికి నేను త్వరగా వెళ్తున్నాను. కరుణ పాత్ర ఘటములు అనే మాట క్రీస్తులో విశ్వసించి ఆయనను వెంబడించే యూదులకును అన్యులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఏ పాత్ర? కరుణ పాత్ర. క్రీస్తును వెంబడించే యూదులైనను క్రీస్తును వెంబడించే అన్యులకు కూడా
ఈ కరుణ పాత్ర అనేది మరి అందించబడుతుంది. ఈ రీతిగా ప్రియులరా, దేవుడు ఈ మాటలలో చెప్పబడిన అనేక సంగతులను మనము చదువుతూ ముందుకు కొనసాగితే చాలా లోతైన విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. చాలా లోతైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడించాలనే ఆశ కలిగి ఉన్నాడు. మరొక మాట చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదివి వర్తమానాన్ని ముగించేసుకుందాం. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. నా ప్రియులారా, మనము దేవునికి ఎంత దూరస్తులుగా ఉన్నామో చాలా ఉన్నతముగా మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. నా ప్రియులారా అంటున్నాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక. మొదట ఈ గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు యొక్క నడవడికలతోనే ప్రారంభమైంది. ఇశ్రాయేలు యొక్క జీవితము ఐగుప్తు బానిసత్వంలో ఉన్న దగ్గర నుంచి వారిని విడిపించి ఆయన ఒక తీర్మానంలో నడిపించాలని ఆ ప్రయాణంలో రాయబడింది గ్రంథం అంతా. ప్రతి మాటలు కూడా ఇశ్రాయేలే మనకు మాదిరి. వారిని అనుసరిస్తూ వారి క్రియలు, వారి క్రమము, వారి పద్ధతులు వారిలాగా మనం ఉండకూడదని ఇక్కడ రాయబడింది. చాలా మంది ఈ గ్రంథాన్ని చదివి ఇంత బూతు రాశారే, ఇదేంటండి, ఇది బూతు కాదండి, ఇది ఒక మార్గం, ఇది సత్యం. శిథిలమై నాశనమై నాశన కుప్పములో ఉంటూ దేవునికి దూరస్తులుగా ఉంటూ దేవుని మాటలు ఎరుగక లోకములో బ్రతుకుతున్న వారికి మార్గమే బైబిల్. ఇక్కడ రాయబడిన ప్రతి మాటకు కూడా వెనక ముందు స్టోరీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. దాన్ని తీసుకోవాలి. ఒక పదం తీసుకొని నువ్వు ఏమేమి మాట్లాడితే అర్థం దొరకదు. సినిమాలు చూసే వాళ్ళకి, సీరియల్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏమండి, సీరియల్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి 8కో ఎప్పుడు అయిపోద్ది కదా, ఆ టైం నాకు సరిగ్గా లేదు. సరే, ఆ స్టార్ట్ అయిన అరగంట తర్వాత చూశారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దానికంటే ముందు కూర్చొని చూసే వాళ్ళని అడుగుతారు, ఏమని, ఇంతకు ముందు ఏం జరిగింది వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఇటు జరిగి ఏడై ఈడికొచ్చింది ఇప్పుడు అని. ఇంక నుంచి చూస్తే కానీ నీకు స్టోరీ అర్థం కాదు. అంతేగా గ్రంథాన్ని కూడా ఒక మాట తీసుకొని ఆడేం తిట్టు రాశారు అంటే కాదు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి? ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో దేవునికి అయిష్టంగా బ్రతికిన విధానాలు మీరు బ్రతకొద్దని మనకు చెప్తున్నాడు. అందుకే మీ పితరులు అంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులైనటువంటి మీ పితరులు చేసిన పాపములు మీరు చేయమాకండి. ఆనాడు ఇశ్రాయేలు, ఇదిగో బాబు ఇటు వెళ్ళండి రా అన్నాను. ఏం ఇటు తిరిగి వెళ్తే ఏంటి అని అన్నారా? మీరు అలా బ్రతకొద్దురా అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులుంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను ఎదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాడు. దేవుని మందిరములో దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధుల సహవాసములు ఉన్న వారికి కాదు, దూరస్తులుగా ఉంటూ ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన దర్శనమునకు వచ్చి కూడా ఆయన వెదకని ప్రజలకు చెప్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, యెషయా భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో ఈ ప్రజలు ఇలా బ్రతుకుతున్నారు, వారి బ్రతుకులు ఇలా మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద రివెంజ్ ఉంటుంది. వాళ్ళు బ్రతుకుతున్న స్థలాలు ఇవి, వారు ఉంటున్న స్థలాలు ఇవి, వారు నివసిస్తున్న స్థలాలు ఇవి, వారు తింటున్న తిండి ఇది, వారు బ్రతుకుతున్న బ్రతుకుది, వాళ్ళు మారాలి. దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే మారాలి, బ్రతుకు మార్చుకోవాలి. మతం మార్చుకోమనట్లేదు, కులం మార్చుకోమనట్లేదు, నీ గుడ్డలు మార్చుకోమనట్లేదు, నీ ఆస్తులు మార్చుకోమనట్లేదు, నీ రక్త సంబంధాలు మార్చుకోమనట్లేదు. బ్రతుకు మార్చుకో, జీవితం మార్చుకో, పాడైన జీవితం మార్చుకో, మురికి వంటి జీవితాన్ని కడుక్కో. దేవుని మాటలో ఉన్న మర్మాన్ని తెలుసుకో. బ్రతుకంటే కేవలం తినటం, తాగటం, సుఖించడం కాదు నానా. మరణము తర్వాత నిజమైన బ్రతుకుందిరా, ఆ బ్రతుకుండగానే అదేంటో తెలుసుకో. ఇదే మార్గం, ఇదే బైబిల్ బోధిస్తుంది, ఇంతకుమించి ఏం లేదు. దీన్ని కులానికి, మతానికి కట్టి అనేక మందికి ఇదొక పెద్ద ఎయిడ్స్ లాగా తయారైంది. ఇదేదో పెద్ద నేరారోతమైనటువంటి గ్రంథములాగా,
దీంట్లో ఉన్నటువంటి మాటలు ఏయో పెద్ద బూతులాగా అనేక మంది అనేక రకాలుగా తీసుకుంటున్నారు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము బోధిస్తుంది ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇలా బ్రతికారు. ఆనాడు మీ తల్లిదండ్రులాగానే వాళ్ళు కూడా మా మంచి చెడుని ఆ బిడ్డలకు నేర్పించలేదు. ఈరోజు మీరు కూడా అలా బ్రతకొద్దు. తెలుసుకోండి, ఈ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం బ్రతకండి. అక్కడ ఏదైనా తప్పు ఒప్పులుంటే తెలిసిన అడిగి తెలుసుకోండి. అంతేగాని దాన్ని విమర్శించి దానికి దూరస్తులుగా ఉంటూ, ఇదిగో దేవునిపై నేరారోపణ మోపుతూ, లోబడని ప్రజలుగా ఉంటూ, మీరు తిరుగుతున్న స్థలాలన్నీ సమాధుల్లో తిరుగుతుంటారంట. చచ్చిన దయ్యాలు తిరిగే స్థలాలు. మనిషి చనిపోయిన తర్వాత, ఆ భూస్థాపన చేసిన తర్వాత, భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఆ స్థలాల్లో దెయ్యాలు తిరుగుతుంటాయనేటువంటి నమ్మకం మనకుంది కదా. ఆ దెయ్యాల్లాగా బ్రతుకున్న నువ్వు సచ్చినోళ్ళలాగా ఎందుకు తిరుగుతా? కనుక దేవుని సన్నిధికున్నాడు. దేవుని మాటలు నేర్చుకో, సేవకుల మాటలు ఆలకించు, బ్రతుకు మార్చుకో అని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథము తీర్పునకు రక్షణకు మార్గము. ఆ మాటలను మనము మనసారా అంగీకరించి దేవుని చిత్తమునకు లోబడి తిరగాలనే వాక్యం సెలవిస్తుంది. అందుకంటున్నాడు, లోకమందు దేవుడు లేని వారునయుండి. ఎంతమంది ఉన్నారండి దేవుడు లేని వారు లోకంలో? అనేక మంది ఉన్నారు. మన భర్తలే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు. లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా, అంతే. ఇక్కడ ఎవరిని ఏమీ నిందించట్లేదు, ప్రశ్నించట్లేదు. నీ అంతరంగం నువ్వే పరిశీలించుకో. నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉన్నావు, దేవుని మాటలకు లోబడిన వాడిగా ఉన్నావు, నీ బ్రతుకు దేవునికి ఇష్టమైనది కనుక నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఎలా బ్రతుకుతున్నాను? దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నానా? దేవుని మాటలు వింటున్నానా? సేవకుడి మాటలు ఆలకిస్తున్నానా? ఆ రీతిగా నడుచుకుంటున్నానా? సేవకుడిని భయపడుతున్నానా? లోకంలో నాకేవో గొప్పలు ఉన్నాయని చెప్పి దాని కొరకు సేవకుడే భయపడే స్థితిలో ఈరోజు సమాజం బయలుదేరింది. దేవునికి భయపడట్లేదు. సేవకుడు అంటే దేవుడికి మనుషుడికి మధ్యవర్తి అండి. దేవుడి మాటలు మీకు తెలియజేయాలి, మీ అవసరతలు దేవుని దగ్గర తెలియజేయాలి. ఇది సేవకుడు పని. కనుక సేవకుడు ప్రార్థిస్తే దేవుడు వింటాడు అని గ్రహించిన నీవు దేవుని వాక్యములు ఏమైతే రాయబడిందో ఆ మాటలు అనుసరించడానికి ప్రయత్నించాలి. వక్రీకరించకూడదు. ఈ వక్రీకరించడానికి నేను మనం రాసుకున్న మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అజ్ఞావేశముతో రగిలించబడి రాయబడిన మాటలు. ఆ మాటలను అనుసరించి బ్రతకాలి. ఎలాగో తక్కుడు బెక్కుడు చేస్తామంటే అందరూ చేస్తారు, అది వేరే. కానీ దేవుని పిల్లలు అలా ఉండకూడదనే ఆయన కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము ఆ మాటల ద్వారా మనల్ని హెచ్చరించుండగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. విన్నటువంటి మాటలు అనేక మంది హృదయాల్లో అవి మరి వక్రీకరించక దేవుడు తన యొక్క మాటలు వారి జీవితాల్లో మరి అవి ఒక క్రమములో, ఆ పద్ధతిలో, ఆ మార్గములో నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ శిలువ ధ్యానములలో ఈ 31వ రోజులో మేనైనా నీ మాటలను మేము వినటానికి, నీ మాటలు మేము ఆలకించడానికి, మా మార్గమును సరిచేసుకోవడానికి యెషయా భక్తుడు నీ సన్నిధిలో ప్రార్థించాడు. నాయనా, తీర్పునకు రక్షణకు మీరే మార్గమై ఉన్నారని మేము ఎరుగులాగన మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో సరిచేసుకొని, మార్గాలను సరిచేసుకొని మీకు ఇష్టలుగా బ్రతకటానికి మాలో ఉన్నటువంటి ఈగోను, మాలో ఉన్నటువంటి నాయన ధనబలము, అధికారమనే బలము, నాయన మగవాడనే బలము, లోబడలేని బలము, ఈ కక్షలు నాయన అనేకమైనటువంటి నాయన మరి అనేకమైన మనసులున్న ప్రతి విధమైనటువంటి ఆ పరిస్థితులన్నిటి తీసివేసి నీ సన్నిధిలో కక్షలతో క్రోధములతో ఉండక నీకిష్టమైన మార్గములు, సున్నితమైనది గాను సులువైనది గాను ఉన్నటువంటి నీ మార్గంలో నడవటానికి ప్రతి ఒక్కరి కట్టి మనసునిమ్మని, ఈ మాటలు నీ సన్నిధిలో ఎత్తిపట్టుమని, విన్న బిడ్డల జీవితంలోనైనా అది ఫలించులాగను, అది నైనా మరి వారి జీవితంలో ఉన్నటువంటి పాత రోత జీవితములను కడుగుకొని హిస్సోపుతో దావీదు కడిగిన రీతిగా వారి బ్రతుకులను కడుక్కొని నీ సన్నిధిలోనైనా మోకరించి పిల్లలుగా ఉంటకు కృపనిమ్మని యేసయ్య ఘనమైన నామములో
ప్రార్థించి మనల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.